గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పోలవరం విధ్వంసం, వేల కోట్ల నష్టం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రాజెక్ట్ అంచనాకు మించి దెబ్బతింది. ఆ నిర్మాణాలను చూస్తే ఏడుపు వచ్చింది. జగన్ వల్లే పోలవరం సర్వనాశనమైంది. కేంద్ర జలసంఘం చేతులెత్తేసింది. కేంద్ర సాయం అంతర్జాతీయ నిపుణుల సూచనలతో ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పోలవరంపై శ్వేతపత్రం విడుదల. జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం అయిపోయింది. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుని ఇప్పుడు చూస్తే ఏడుపు వచ్చిందని, బాధ ఆవేదన కలిగిందని వాపోయారు. ఇంత విధ్వంసానికి బాధ్యులను ఏం చేయాలి? కేంద్ర ప్రాజెక్టు వారు చెప్పినట్టు వినకుండా రివర్స్ టెండర్లు నిర్వహించి గోదావరిలో ముంచేయడం జగన్ చేసిన ద్రోహం కాదా? ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అడిగేవారు ఉండరు అనుకుంటున్నారా అని నిలదీశారు. విధ్వంసంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ఈ ద్రోహానికి బాధ్యులు రాజకీయాలకు అనర్హులని మండిపడ్డారు. కేంద్ర జలసంఘం కూడా ఏం చేయలేమని చేతులు ఎత్తేయడంతో అంతర్జాతీయ నిపుణులను పిలిచారని చెప్పి ప్రత్యేకించి గుర్తు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది లాస్ట్ ఎలక్షన్స్ అప్పటి నుంచి ఇదే అంశం నడుస్తూ ఉంది. కరెక్ట్గా 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన ఒక 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ అది కూలిపోయింది. ఏది మన కాపర్ డ్యామ్ వ్యవహారం ఒకటి, తర్వాతన ప్రధానమైనటువంటి అక్కడ ఉన్నటువంటి రాక్ఫిల్ డ్యామ్ అంటారు దాన్ని, అది దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఈ రెండిటి సంబంధం వల్లనే ఇంతవరకు అది నడుస్తూనే ఉంది. దానికి కారణం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయాలకు పనికిరారన్నారు. ఇప్పుడు అసలు ఈ విధ్వంసానికంతా కారణం జగన్మోహన్ రెడ్డి, ఆయన రాజకీయాలకు పనికిరారని చెప్పి ఇప్పుడు అంటున్నారు, చంద్రబాబు గారు అంటున్నారు. బట్ ఓవరాల్గా చూస్తే ఆ ప్రాజెక్టు ఇక ఇప్పట్లో పూర్తవుతుందా అన్నదే సందేహం. ఎందుకంటే 68,000 కోట్లకు, అప్పట్లో 14,000 కోట్లు రాష్ట్ర విభజన సందర్భంలో ప్రకటించినటువంటి అమౌంట్ 16,000 కోట్లు, తర్వాత 14,000 కోట్లకి వెళ్తే, ఆ తర్వాత 55,000 కోట్లకి వెళ్తే, ఇప్పుడు 68,000 కోట్లకి వెళ్ళింది. ఇదంతా శాంక్షనింగు, ఇది ఓ పెద్ద చర్చ. ఇక దానికి సంబంధించి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఇకపోతే ఇంటింటా నైపుణ్య గణన ఆన్లైన్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరి విద్యార్హతలు, నైపుణ్య వివరాల సేకరణ, కంపెనీల అవసరాల ఆధారంగా శిక్షణ, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో సర్వే కసరత్తు, జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటికి వెళ్ళి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దేశంలోని మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతుంది. నిరుద్యోగులు ఏం చదువుకున్నారు, ఏం పని చేస్తున్నారు, వారి నైపుణ్యాలు ఏంటి అన్న వివరాలు నమోదు చేయబోతున్నారు. ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్లైన్లో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వివరాలను ఆధార్తో అనుసంధానిస్తారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్దనున్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నారు. యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డేటాను క్రోడీకరిస్తారు. ఒక్కో కుటుంబానికి లేదా ఒక్కో వ్యక్తికి ఆధార్ల శాశ్వత నెంబర్ కేటాయించడంపై ఆలోచిస్తున్నారు. ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలు గుర్తించనున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భోగాపురంలో భూబకాసురులు అంటూ డీపట్టా 22A ఎస్ఐడి భూములపై ఉన్నతాధికారులు, వైకాపా నేతల కన్ను. జగన్ హయాంలో అడ్డగోలుగా యజమానులతో ఒప్పందాలు. వైకాపా ప్రభుత్వంలో దాచుకోవడం అనేది ఆ పార్టీ నేతలు, వారితో అంటకాగి కొంతమంది అధికారులు హక్కుగా భావించిన పరిస్థితి. అధికారం అండగా భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలోని డీపట్టా 22A ఎస్ఐడి భూములపై కన్నేశారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి సహకారం కూడా తోడవడంతో బరితెగించారు. విజయనగరం జిల్లాలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న భూముల స్వాధీనానికి పావులు గదిపారు. గతేడాది మే నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూముల పరిశీలన వంకతో వచ్చిన కొందరు ఉన్నతాధికారులు తమకు అనుకూలమైన డీపట్టా భూములు చూసుకున్నారు. వీరికి స్థానిక అధికారులు సహకరించారు. విజయనగరం జిల్లా సరిహద్దుల్లోని విశాఖ జిల్లా భీమిలి రెవెన్యూ పరిధిలో అన్నవరం నుంచి చేపలొప్పాడ వరకు 630 ఎకరాలు 22A భూముల యజమానులతో చర్చలు జరిపారు. వారిని ఒప్పించిన ఉన్నతాధికారి కుటుంబ వ్యాపార భాగస్వామి ఎకరాకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అడ్వాన్సులు చెల్లించారు. ఆ తర్వాత భోగాపురం మండలం వైపు తూడెం, దెబ్బలపాలెం, పిన్నింటిపాలెం, రామచంద్రపేట, చింతపల్లి, బర్రిపేట, కందివలస వరకు వందలాది ఎకరాల డీపట్టా భూములకు గాలం వేశారు. స్థానిక వైకాపా నాయకులు మధ్యవర్తిత్వం, స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో ఒప్పంద పత్రాలు రాయించారు. ప్రభుత్వం మారడంతో బెదిరింపులు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అప్పట్లో అమరావతి గురించి సాక్షి రాసుకొచ్చేది, ఇప్పుడు భోగాపురం గురించి ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తూనే ఓవరాల్గా అయితే రాజకీయాలకి రాష్ట్రంలో నడుస్తున్నటువంటి కథ ఇది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు తొలగించేందుకు కృషి. ఏ సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి రండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఫలితాలు చూసి అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది. 40% ఓట్లు చూసి ఆగిపోయాయి. వైకాపా నేతలతో జగన్ వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో జగన్ ఎవరితోనో మాట్లాడుతూ అన్నారన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే చంద్రయ్యపై హైకోర్టు ఆగ్రహం. కోర్టు ధిక్కరణ కేసులు 6 నెలల జైలు శిక్ష, 2,000 జరిమానా విధింపు.
కోర్టు ఆదేశాలకు రంధ్రాన్వేషణ చేయకుండా వాటి అమలే అధికారుల విధి అని స్పష్టీకరణ. అప్పీల్ దాఖలకు వీలుగా శిక్షామలు 4 వారాలు నిలుపుదల. న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రెవెన్యూ అధికారి ఎస్ వెంకటేష్ను విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరించిన మచిలీపట్నం నగరపాలక సంస్థ పూర్వ కమిషనర్ జి చంద్రయ్య, మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత అదనపు కమిషనర్ 6 నెలల సాధారణ జైలు శిక్ష. ప్రస్తుతం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా ఉన్నారట. 2,000 రూపాయల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అప్పీల్ దాఖలకు సమయం కావాలని చంద్రయ్య తరపు న్యాయవాది అభ్యర్థించడంతో శిక్ష అమలుని 4 వారాలు నిలుపుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి. కలుషిత ఆహారమా మరేదైనా కారణమా, చనిపోయాకే ఆసుపత్రికి తీసుకొచ్చే నిర్వాహకులు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోనా సెంటర్లోని మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా 17 ఏళ్లు అనుమానాస్పదలో చనిపోయింది. బాలిక తల్లిదండ్రులు, పోలీసులు, వైద్యాధికారుల వివరాల మేరకు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగళూరుకు చెందినటువంటి కరిష్మా 7వ తరగతి పూర్తి చేసింది. 3 ఏళ్ల అరబిక్ కోర్సు చదివేందుకు ఏడాది కింద మదర్సాలో చేరింది. బాలికకు అనారోగ్యంగా ఉందంటూ మదర్సా నిర్వాహకులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చేలోగానే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి బాలిక చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలియజేశారు. కరిష్మా మృతిపై అనుమానంలోనే తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని మదర్సా వద్దకు వచ్చి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. మదర్సా నిర్వాహకుల వల్లే మృతి చెందిందంటూ కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న ఈ మదర్సాలో 63 మంది బాలికలు చదువుకుంటున్నారు. అనారోగ్యం అంటూ వచ్చి మాయమయ్యారు. కరిష్మా మృతి చెందిందని వైద్యులు ప్రకటించాక మరో 8 మంది బాలికలను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి మదర్సా నిర్వాహకులు తీసుకొచ్చారు. ఆహారం కలుషితమై అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. వైద్యుల పరీక్షలో బాలికలకు అనారోగ్యం కనిపించలేదు. దీని మీద ప్రశ్నించగా 2-3 రోజుల కిందట వాంతులు అయ్యాయంటూ పొంతలేని సమాధానాలు చెప్పి అంతలోనే అంతా కనిపించకుండా వెళ్ళిపోయారు. మరోవైపు 100 కిలోలకు పైగా కుళ్ళిన మాంసం విద్యార్థిని చనిపోయిందని తేలడంతో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర, జిల్లా వైద్యశాఖ ఇతర ఉన్నతాధికారులు మదర్సాకి వెళ్లి వంటగదిని చూసి నిర్ఘాంతపోయారు. కూలింగ్ ఫ్రీజర్లో 100 కిలోలకు పైగా మటన్, పశు మాంసం, చికెన్ సంచుల్లో కనిపించాయి. ఫ్రీజర్లో నిల్వ ఉంచిన మాంసానికి బూజుబట్టి వాసన వస్తున్నట్టు గమనించారు. మురికిగా ఉన్న వాటర్ కూలర్ నుంచి నమూనాలను సేకరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి గోదాట్లో ముంచేసి తెల్లమొహం అంటూ పోలవరంపై శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన చారిత్రక తప్పిదాలతో జరిగిన విధ్వంసాన్ని వైఎస్ జగన్పై నెట్టే యత్నం అంటూ వ్యక్తిగత దోషాలతో ఉక్రోషం. బాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్వేని 46 గేట్లతో సహా రికార్డు సమయంలో పూర్తి చేసిన వైఎస్ జగన్ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాపర్ డ్యాములు పూర్తి. 2021 జూన్ 11 స్పిల్వే మీదుగా గోదావరి ప్రవాహం 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లింపు. కుడి ఎడమ కాలువలతో పాటు కనెక్టివిటీస్, జల విద్యుత్ కేంద్రం పనులు కొలిక్కి. బాబు చారిత్రక తప్పిదానికి పాల్పడుకుంటే 2022 నాటికే ప్రాజెక్టు పూర్తి. 1941 నుంచి జీవనాడి సాకారం కోసం ప్రతిపాదనలు. 9 ఏళ్లు సీఎం ఉండి కనీసం ఆలోచన కూడా చేయని చంద్రబాబు 2005లో చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ పోలవరాన్ని చేపట్టిన వైఎస్ఆర్ ఇప్పటికీ 49.79% పూర్తి. 5 ఏళ్లలో 24.94% పనులు చేసిన జగన్ సర్కార్ అంటూ దాంట్లో 90%, 89% అన్నటువంటి లెక్కలు కాదు. ఇప్పటిదాకా అయ్యింది 49.79. 5 ఏళ్లలో 24.94% జగన్ సర్కార్ చేసింది. అంతకుముందు 25% వాళ్ళు చేశారన్నటువంటి లెక్కని చెప్పుకొచ్చినట్టయింది. ఇప్పుడు 49.79% అని వీళ్ళే ఓకే చేశారంటే 5 ఏళ్లలో 24.94 చేశారు అంటే అంతకుముందు 25% పూర్తి చేసినట్టు అన్నటువంటి లెక్క చెప్తున్నారు. వీళ్ళు 24.594% చేసినట్టు వీళ్ళ లెక్క చెప్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే జగన్ వల్లే ప్రమాదంలో పోలవరం, అలాగే బాబు తప్పిదాలే శాపం అంటూ శ్వేతపత్రం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో జగన్ వల్లే ప్రమాదంలో పోలవరం, జగనాస్మర్థ దుస్సాహసం వల్లే పోలవరం మనుగడ పడింది. 3 డ్యామేజీలకు ఆయన నిర్వాకాలే కారణం, అందుకే ఆలస్యం. ఏజెన్సీలను మార్చొద్దన్న పీపీఏ హెచ్చరికలను పెడజేవిని పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్ర నిధులను దారి మళ్లించారు. మరోవైపు బాబు తప్పిదాలే శాపం, టీడీపీ హయాంలోని వ్యూహాత్మక తప్పిదాలు. మాజీ మంత్రి అంబటి ధ్వజం. అన్ని అనుమతులు తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుని బాబు ఎందుకు తీసుకున్నారు అంటూ అంబటి రాంబాబు ప్రశ్నలు ఇక్కడ హైలైట్ అయినాయి. లేకపోతే సారు ఫీజు డబ్బు ఇవ్వరు అంటూ విద్యా వసతి దీవెనలకు మంగళం. షెడ్యూల్ ప్రకారం జూన్లో ఇవ్వాల్సి ఉన్న ఊసెత్తని ప్రభుత్వం. విద్యా దీవెన కింద సుమారు 708 కోట్లు. ఫీజులు చెల్లించుకుంటే సర్టిఫికెట్లు ఇవ్వమంటున్న కాలేజీలు. దాదాపు 9.44 లక్షల మందికి చెల్లించాల్సిన నిధులపై స్పందన కరువు. సుమారు 9.55 లక్షల మందికి 600 కోట్ల వసతి దీవెనపైన అదే తీరు. తీవ్ర ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పార్లమెంట్లో నీట్ రగడ. అంగీకరించిన లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. నిరసనలు, నినాదాలతో హోరెత్తించిన ప్రతిపక్ష సభ్యులు. ఉభయ సభలు పలుమార్లు వాయిదా. రాజ్యసభలో వెల్లో ఖర్గే రావడంపై ధన్కడ్ ఆగ్రహం. పార్లమెంట్కి అదొక మచ్చ అనే ఆక్షేపణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 5 ఏళ్లు
65 పేపర్ల లీకులు 2019-24 మధ్య దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ. మొదటి 2 స్థానాల్లో యూపీ, బీహార్. పరీక్షల నిర్వహణలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం సూపర్ అంటూ పకడ్బందీగా నిర్వహణతో ఒక్కసారి కూడా ఏ పేపర్ లీక్ కాలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇక్కడే అసలు సీన్ ఉంది. వీళ్ళ హయాంలో కూడా పేపర్ లీక్ అయింది. ఆ కేసులోనే కదా నారాయణకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసింది. ఈవెన్ నారాయణ కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే బెయిల్ వచ్చింది. కాబట్టి వీళ్ళ హయాంలో కూడా పేపర్ లీక్ అయింది. లీకులు కాలేదన్నటువంటిది తప్పు. కాకపోతే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రిపేర్ అయినట్టున్నారు. అందులో భాగంగా బిగిన్ చేసినట్టు ఉంది. ఇది లేకపోతే ఊరొదలకపోతే చంపేస్తాం అంటూ బాపట్ల, తిరుపతి జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలకు టీడీపీ నేతల హెచ్చరిక. మంత్రి అనగాని అండతో రేపల్లెలో పెచ్చరిలేని దాడులు, చంపుతామంటూ మైకుల్లో అనౌన్స్మెంట్లు. ఇప్పటికే పలువురిపై దౌర్జన్యం, ఇళ్లు, ఆస్తులు ధ్వంసం. అజ్ఞాతంలో నేతలు, కార్యకర్తలు గ్రామం వదిలిన చెరుకుపల్లి. మాజీ ఎంపీపీ అధ్యక్షుడు కుటుంబం, రాంబొట్లపాలెం నేతలు, మరికొందరు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలది ఇదే దారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం అంటూ మందలించిన యువతి తండ్రిపై కక్ష. ఆమె కళ్ళెదుటే ఆమె తండ్రిని కిరాతకంగా హతమార్చిన యువకుడు, పోలీసులకు లొంగిపోయిన నిందితుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అల్పపీడనం రానున్న 2 రోజులు వాయువు దిశగా పయనించనుంది. ఫలితంగా వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలకు అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తక్షణమే తప్పుకోండి. వర్సిటీ వీసాలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ అల్టిమేటం. మంత్రి పిఏ నుంచి నేరుగా రిజిస్ట్రార్లకు ఫోన్ ద్వారా సమాచారం. జేఎన్టీయూ, ఎస్కేయూ, ఏయూ, కృష్ణా, ద్రవిడ యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామా. ప్రజా వ్యతిరేక టీడీపీ మార్కు పాలన ప్రారంభమైందని విద్యావేత్తల ఆవేదన అంటూ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపులు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం చివరకు సరస్వతి నిలయాలైన విశ్వవిద్యాలయాలపైన విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పిఏ నుంచి రిజిస్ట్రార్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయా పదవులకు వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్పారు. అధికారికం కాదులే అని ఆగిన లోక్సభ లోకేష్ పిఏ పేరుతో ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన ప్రభుత్వం అట్లాంటి చర్యలు తీసుకోదని వీసీలు తొలుత భావించారు. అదే నిజమైతే అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు కదా అని అనుకున్నారు. ఎవరో ఫ్రాంక్ కాల్ చేసి ఉండొచ్చని వీసీలు మెనకూడిపోయారు. దీంతో నేరుగా వైస్ ఛాన్సలర్ల వాట్సాప్ గ్రూపులో అధికారికంగా మెసేజ్లు పెట్టారు. తక్షణమే వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని అందులో ఆదేశించారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ, ఎస్కేయూ వీసీలు, రిజిస్ట్రార్లు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావు గురువారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి శశిధర్ సైతం రిలీవ్ అయ్యారు. దీంతో ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ నియమించిన వీసీ శ్రీనివాసరావు అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. అట్లా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె హుస్సేన్ రెడ్డి కూడా శుక్రవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవి లక్ష్మయ్య మాత్రం పదవిలో కొనసాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి మధుజ్యోతి కూడా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రాజీనామా చేయాలని శుక్రవారం ఉదయం ఎవరో ఫోన్ ద్వారా ఆమెను ఒత్తిడి చేశారని సమాచారం. రాజీనామా చేయకపోతే వచ్చే సోమవారం ద్రవిడ యూనివర్సిటీలో ఆందోళన చేస్తామని వీసీని హెచ్చరించారని తెలిసింది. దీంతో ఆమె శుక్రవారం స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా గవర్నర్కి పంపించారు. సాయంత్రమే ద్రవిడ యూనివర్సిటీ వదిలిపోయారు. అలాగే కృష్ణా యూనివర్సిటీ వీసీ జి జ్ఞానమణి సైతం శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన తన పదవికి రాజీనామా చేశారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నిజానికి జేఎన్టీయూలో అప్పటి వీసీ ప్రొఫెసర్ శ్రీనివాస్ కుమార్ టీడీపీ ప్రభుత్వంలో నియమితులయ్యారు. 2019లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన శ్రీనివాస్ కుమార్ని వీసీగానే కొనసాగించారు. ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదు. ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉదయ్ భాస్కర్ కూడా 2015లో నియమితులైన 6 ఏళ్ల పాటు చైర్మన్ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆయన పదవిలో కొనసాగారు. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా వైస్ ఛాన్సలర్నే తప్పుకోమని సంస్కృతి తెరదీసింది. ప్రజా వ్యతిరేక పాలన టీడీపీ ప్రభుత్వం తన మార్గ్గా చూపించేందుకు ఇదే నిదర్శనమని విద్యావేత్తలు భావిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి సంబంధించినటువంటి వార్త హైలైట్ అయింది. విజయవాడ నగరంలో ఓ ప్రేమోన్మాది కిరాతకానికి ఒడిగట్టాడు. ప్రేమించారంటూ యువత వెంట పట్టడమే కాకుండా యువత ముందే ఆమె తండ్రి దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి నగరంలోని బృందావన కాలనీలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం విద్యాధరపురం చెరువు సెంటర్కి చెందిన కంకిపాటి శ్రీరామ్ ప్రసాద్ 56 ఏళ్లు లబ్బిపేట బృందావన కాలనీ సింధు భవన్ రోడ్లో అశ్విని అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో శ్రీవంశీ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు. ఆయన పెద్ద కుమార్తె బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆమె ఇంటర్మీడియట్ చదివే సమయంలో స్నేహితురాల ద్వారా భవానీపురం గుప్తా సెంటర్కి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు గడ్డం శివమణికంఠ పరిచయం అయ్యాడు. కొన్నాళ్ల తర్వాత తను ప్రేమించాలని లేదంటే నీ సంగతి చూస్తానంటూ మణికంఠ యువతను వేధించడం ప్రారంభించాడు. అతను వేధింపులు భరించలేక యువత బాధపడుతుండేది. అది గమనించిన తల్లిదండ్రులు కుమార్తెను అడగ విషయం అంతా చెప్పింది. దీంతో శ్రీరామ్ ప్రసాద్ పొరుగింటి వారితో కలిసి మణికంఠ ఇంటికి వెళ్ళి అతని తల్లితో మాట్లాడి తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో ఆయన మీద మణికంఠ పగ పెంచుకున్నాడు. ఆయన హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. యథావిధిగా గురువారం ఉదయం శ్రీరామ్ ప్రసాద్ షాప్కి వెళ్ళాడు. ఆయన కుమార్తె మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చింది. రాత్రి షాప్ మూసి ఇద్దరు ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. అప్పటికే అక్కడ మాటు వేసిన మణికంఠ బైక్తో వారిని ఢీకొట్టాడు. వాళ్ళిద్దరు కింద పడిపోగానే మణికంఠ తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో రోడ్డుపైన రాంప్రసాద్పై విరుచుకుపడ్డాడు.
ముఖం, తల, మెడ, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా పొడిచాడు. ఆయన కుమార్తె బిగ్గరగా ఏడుస్తూ మణికంఠను అడ్డుకోబోగా ఆమెను కూడా పొడిచాడు. ఈ దాడిని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకోవడంతో మణికంఠ పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న రాంప్రసాద్ను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రాంప్రసాద్ కుమార్తె ఫిర్యాదు మేరకు మణికంఠపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి మణికంఠ పోలీసులు లొంగిపోయినట్టుగా సమాచారం. కాగా యువతి ఆమె తండ్రిపై మణికంఠ విరుచుకుపడిన తీరుని స్థానికులు సెల్ ఫోన్లో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కళ్ళ ఎదురుగుండా మర్డర్ జరుగుతున్నప్పుడు కంట్రోల్ చేసి వాడిని 4 తన్ని ఆపాల్సిన పరిస్థితి, ఆ ధైర్యం ప్రస్తుతం సమాజంలో దూరం అయింది. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి పరిమితం అవుతున్నాం. అందరి కళ్ళెదురుగుండా జరిగినటువంటి హత్య మనం సమాజంలో ఎటుకుపోతున్నాం అంటే సాక్షులుగా మిగులుతున్నాం తప్పించి కంట్రోల్ చేసేటటువంటి వ్యక్తులుగా మిగలట్లేదు అన్నటువంటిది ఇక్కడ కనబడుతోంది. లేకపోతే ఆంధ్రజ్యోతి, జాతికి జగన్ ద్రోహం అంటూ పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు సీఎం. ఇది అహంకారంతో చేసిన దుస్సాహసం. ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్రం నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. నిపుణులు ఏడాదిలో నివేదిక ఇవ్వాలి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 2 ఏళ్లు, ఈసీఆర్ఎఫ్ డ్యామ్కు మరో 2 ఏళ్లు, అంటే ప్రాజెక్టు పూర్తికి 5 ఏళ్లు పట్టొచ్చు. జగన్ సీఎం కాగానే నిర్మాణాన్ని ఆపేశాడు. కేంద్రం వద్దన్న కాంట్రాక్ట్ను మార్చాడు. మా హయాంలో 11,762 కోట్లు ఖర్చు. ఈ జమానాలో 4,167 కోట్లే. డయాఫ్రమ్ వాల్ 436 కోట్లతో పూర్తి చేశాం. ఇప్పుడు మరమ్మతుకే 447 కోట్లు అవుతుంది. సమాంతర వాళ్ళకు మరో 990 కోట్లు కావాలి. అంచనా వ్యయం ఇంకో 33% పెరగచ్చు అంటూ సీఎం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఇదేమి కాలమహిమ అంటూ రేపు తనిఖీ చేసి ఈరోజు నివేదిక. ఐఏఎస్ వేణుగోపాల్ రెడ్డి గంత, ఎన్జీటీ కళ్ళకి ఇసుక గంతలు. సంయుక్త కమిటీ నివేదికను మార్చి అంతా ఓకే అంటూ సొంత రిపోర్టు. ఫిబ్రవరి 14న తనిఖీ చేసినట్టు 13వ తేదీన నివేదిక ఇచ్చిన ఐఏఎస్ అంటూ ధ్వని వేగాన్ని మించి ప్రయాణించే సూపర్సోనిక్ విమానాలను కానీ కాలం కంటే వేగంగా కాలాన్ని వెనక్కి నెట్టి మరీ పనిచేసే కలెక్టర్లు ఉన్నారని నమ్ముతారు. నమ్మి తీరాల్సింది. జగన్ జమానాలు ఏదైనా సాధ్యమే. గుంటూరు జిల్లా కలెక్టర్ హోదాలో జగన్కు వీరభక్తుడిగా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి ఘనత సాధించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బీఆర్ఎస్ కూడా వివాదమే అంటూ ప్రవీణ్ ప్రకాష్ ఈ పేరు వివాదాలకు కేంద్రం. ఐఏఎస్ఐని నాటించి ఇప్పటి వరకు ఆయన వివాదం లేకుండా పూర్తి చేసిన పోస్టింగ్ ఒకటి లేదు. వ్యవహార శైలి ఇప్పుడు ఆయన సర్వీస్ను ముంచింది. 7 ఏళ్ల సర్వీస్ ఉండగానే ఐఏఎస్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విషయంలోని వివాదానికే తెరదీశారు. సీనియర్ అధికారి అయ్యుండి పద్ధతి లేకుండా వ్యవహరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పట్ల అగౌరవంగా వ్యవహరించారు. నిజానికి ఎవరైనా వీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆ విభాగాల ఉన్నతాధికారులను కలిసి దరఖాస్తు సమర్పిస్తారు. అలా చూస్తే ప్రవీణ్ ప్రకాష్ తనకు బాస్ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ని కలిసి వీఆర్ఎస్ దరఖాస్తును ఆయనకు అందించాలి. ఎందుకు వీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నది వివరించాలి. కానీ ఈ పద్ధతిని ప్రవీణ్ ప్రకాష్ తొంగలో తొక్కారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్లో మెసేజ్ పెట్టి వీఆర్ఎస్ దరఖాస్తును తపాలా పెట్టిలో వేసి వెళ్ళిపోయారు. అది కూడా కేవలం తెల్ల కాగితంపై రాసి ఇవ్వడం గమనార్హం. దీన్నే దరఖాస్తుగా భావించాలని కోరారు. అది చూసే వాక్కైన జీఏడీ అధికారుల నిబంధనల ప్రకారం సరైన ఫార్మేట్లో పంపాలని సదరు కాగితాన్ని తిప్పికొట్టారు. దీంతో దిగి వచ్చిన ప్రవీణ్ ప్రకాష్ తగిన ఫార్మేట్లో వీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ సంతకం చేయాల్సిన చోట డిజిటల్ సిగ్నేచర్ను కాపీ పేస్ట్ చేసి సరిపుచ్చారు. అది చెల్లుబాటు అవుతుంది అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రవీణ్ ప్రకాష్ వివాదాలతో ప్రయాణించిన అధికారిగా గుర్తింపు పొందారు. విజయవాడ, గుంటూరు మున్సిపల్ కమిషనర్గా చేసినప్పుడు అంతకుముందు కూడా ఏదో ఒక విషయంలో రాద్ధాంతం సృష్టించేవారు. ఆ తర్వాత విశాఖపట్నం కలెక్టర్గా ఏకంగా ఈసీ ఆదేశాలు బేఖాతరు చేసి ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రవీణ్ని ఏరుకోరి తెచ్చుకుని సీఎం పేషీలో పెట్టుకున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారికి ఎదురవుతున్నటువంటి ఒక పరాభవం. అలాంటి వాళ్ళు అనవసరమేమో పాపం. ఎందుకు అంటే ఆయనే లేకపోతే బెజవాడలో రోడ్ల విస్తరణ ఉండేది కాదు, గుంటూరులో రోడ్ల విస్తరణ ఉండేది కాదు. వైజాగ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏదైతే ఆ బీచ్ అవన్నీ ఆ రోడ్డు డెవలప్మెంట్ అవన్నీ అయ్యేది కాదు. నిబంధనలన్నిటినీ ప్రభుత్వం చెప్పినట్టు లేదా అభివృద్ధికి అనుగుణంగా అనుసరించి చేయడం అన్నటువంటిది ప్రవీణ్ ప్రకాష్ దోషమయ్యింది, లోపమయ్యింది, అదే దుర్మార్గం అయింది. ఆనాడు ఆయన హీరో, ఇవాళ ఆయన్ని జీరో చేస్తున్నటువంటి వ్యవస్థ ఇది. మీడియా చేస్తున్న మంచో చెడో ఈ సమాజానికి ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. లేకపోతే వైసీపీ అరాచకాల చిట్ట అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సమాచార సేకరణ, పోలీసు వ్యవహార శైలిపైన సమాచారం, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచన. జగన్ జమానాలు చోటు చేసుకున్న అధికార అరాచకాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. గత 5 ఏళ్లలో అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు కేసులు పెట్టిన తీరు, ప్రతిపక్ష పార్టీల వారితో పాటు బడుగు బలహీన వర్గాలు అణచివేసిన వ్యవహారాలపై జిల్లాల వారీగా సమగ్ర సమాచారం సేకరిస్తోందని తెలుస్తోంది. అవినీతి వ్యవహారాలపై కూడా సమాచార సేకరణ జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నాటి ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకించిన సొంత పార్టీ ఎంపీని కూడా పోలీస్ కస్టడీలో చితకబాదారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు ఇదే మాదిరిగా పోలీస్ స్టేషన్లు హింసించారని, వేల సంఖ్యలో తప్పుడు కేసులు పెట్టి వేధించారని టీడీపీ నేతలు పలు సందర్భాలు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై కూడా దాడికి ప్రయత్నం జరిగింది. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్, కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం, రేపల్లెలో 10వ తరగతి చదువుతున్న బాలుడు అమర్నాథ్ గౌడ్, పలమనేరులో ముస్లిం మైనార్టీ బాలిక మిస్పా,
కావలి కరుణాకర్ వంటి వారి మరణాలపై కూడా ప్రభుత్వ నివేదికలు తెప్పించుకుంటుంది. అధికార పార్టీ నేతలతో అంటకాగి సామాన్యులను వేధించిన పోలీసు అధికారులు తీరుపైన సమాచారం సేకరిస్తున్నారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే చట్టానికి అనుగుణంగానే పెద్దిరెడ్డికి భద్రత, హైకోర్టు కేజీ దమ్మాలపాటి నివేదన, గత భద్రత కొనసాగించాలని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిటిషన్లు, కౌంటర్లు వేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం, విచారణ 8వ తేదీకి వాయిదా. మాజీ మంత్రి పొంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చట్ట నిబంధనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించిందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. మంత్రి హోదాలో ఆయనకి 5+5 సెక్యూరిటీ ఇచ్చారని, ప్రస్తుతం ఆయన సాధారణ ఎమ్మెల్యే మాత్రమే, అందుచేత 1+1 భద్రత కల్పిస్తున్నట్టు చెప్పారు. మంత్రిగా ఉండగా తనకిచ్చిన 5+5 సెక్యూరిటీని కొనసాగించాలి, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పెద్దిరెడ్డి, అలాగే తనకున్న 4+4 భద్రత కొనసాగించాలి ఆదేశించాలంటూ ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. 2 పిటిషన్లపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. పిటిషన్ల తరపు న్యాయవాది గుడిసేవ నరసింహారావు వాదనలు వినిపించారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉండగా 5+5 సెక్యూరిటీ ఉండేది, ఎలాంటి నోటీసులు సమాచారం ఇవ్వకుండా భద్రతను తగ్గించారని తెలిపారు. దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ రాజ్యాంగబద్ధ పదవులు అలంకరించిన వారికి ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించే విషయంలో తగు ఉత్తర్వులు ఉన్నాయని, వాటికి అనుగుణంగానే అధికారులు నడుచుకుంటున్నారని పేర్కొన్నారు. అదనపు భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా ఎస్పీకి పెద్దిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారని, అదనపు భద్రత అవసరం లేదని ఎస్పీ అభిప్రాయపడ్డారని, ప్రస్తుత దరఖాస్తు భద్రతా రివ్యూ కమిటీ వద్ద పెండింగ్లో ఉందని తెలిపారు. పిటిషనర్లకు ప్రాణహాని ఉందని నిరూపించేందుకు కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు ఉంచలేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, అందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ BVLN చక్రవర్తి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.